ఇక సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ పై కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. జత్వానీపై పెట్టింది తప్పుడు కేసు అని మీరెలా చెబుతారంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎవరు అమాయకులో ఎవరు కాదో చెప్పాల్సింది కోర్టులని హైకోర్టు హాట్ కామెంట్స్ చేసింది. పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయటం వరకే అని వారి విధులు వారి పరిధులు గుర్తు చేసింది. కేసు పెట్టిన పోలీసులపైనే తిరిగి కేసు పెడితే దానికి అంతు ఉంటుందా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఎవరినో సంతృప్తి పరిచేందుకు కేసు పెట్టడం సరికాదంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 100 మంది సాక్షులను విచారించేందుకు ఇదేమైనా రాజీవ్ హత్య కేసా అంటూ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దశలో తమ ముందుంచే సాక్ష్యాలకు ఎలాంటి విలువ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై నమోదు చేసిన కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడం వరకేనని స్పష్టం చేసింది. ఓ నిందితుడిపై పోలీసులు కేసు పెట్టినందుకు తిరిగి ఆ పోలీసులపైనే కేసు పెడితే ఇక దానికి అంటూ ఉండదని వ్యాఖ్యానించింది. ఇదో ప్రమాదకర తీరుగా మారిందని తెలిపింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమంది. వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపింది. ఎవరినో సంతృప్తిపరచడానికి ఇలా కేసులు పెట్టడం ఎంతమాత్రమూ సరికాదంది. 100ల సంఖ్యలో సాక్షులను విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ దశలో తమ ముందుంచే సాక్ష్యాలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం నిన్న మరోమారు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఎదుట ఆంజనేయులు తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నగేష్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పోలీసుల తరపున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముండా లక్ష్మీనారాయణ తీవ్ర స్వరంతో స్పందిస్తూ జత్వానీపై పెట్టిన కేసు తప్పుడు కేసని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ పోలీసుల తీరుపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి నిందితుడు కూడా తమపై పెట్టింది తప్పుడు కేసేనంటూ కేసు పెట్టిన పోలీసులపైనే కేసు పెట్టడం మొదలు పెడతారన్నారు. ఇలాంటి వాటికి అనుమతిస్తే పర్యవసానాలు ఊహకు కూడా అందవన్నారు. పిఎస్ఆర్ బెయిల్ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి సవివరంగా ఉత్తర్వులు కూడా ఇస్తామని స్పష్టం చేశారు.